హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి పోదామని జేబీ బస్ స్టాండ్ వచ్చినాం. చూసిరుగా బస్ స్టాండ్ ఎట్లా బస్సులతో రద్దీగా కిటకిటలు ఆడుతుంది. ఈ గ్యాప్లని ఏమో ఆకలేస్తుందని వచ్చి కమాన్ అనమాట. మన టెంపుల్ కాడ మెయిన్ ఎంట్రీ. ఇది చాలా రోజులు అసలుకి మేము ప్రతి ఇయర్లో వస్తామన్నమాట జనవరి టైంలో మన సంక్రాంతి స్టార్ట్ అయినప్పుడు. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయింది అనమాట. ఇక మాకు ఎట్లనో ఏమంటారు ఎట్లనో అనిపిస్తుంది. ఇక సరే మల్లన్న స్వామి దర్శనం అనేది చేయించుకుందాం ఆయన, జర ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి అమ్మాయి ఏందని వచ్చేసిండే. చూసారు కదా, ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రీ పోయడానికి ఏమంటారు దారి ఎంత ఖాళీ ఉందో. జాతర టైంలో అయితే అసలు ఉసుకేస్తే రానని జ్వరం ఉంటారు ఇక్కడ. బట్ ఫుల్ ఖాళీ ఉంది. నాకు అదే అనిపించింది. అమ్మాయి నార్మల్ డేస్లో గిట్ట ఏమంటారు చుట్టుపక్కల అన్నీ అప్పుడంటే లేవు, కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ అయినాయి. బట్ వస్తూ ఉన్నారు కొంతమంది. బట్ వీకెండ్స్ ఎక్కువ వస్తారంట సండే, బికాస్ ఆఫ్ సిటీలో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకుని అట్లా ఎంజాయ్ చేద్దాము కొండపోచమ్మ కాడ ఆడ అని. బట్ నేను పోయినప్పుడైతే రోడ్స్ మొత్తం ఖాళీ. మొత్తం ఎట్లుంది చూడండి. ఇది జాతర టైంలో అయితే అసలు ఉసుకేస్తే ఉసుక రాదు. మొత్తం లైన్లు ఉంటాయి తెలుసా, ఈ నుంచే ఆ కమాన్ అవతల నుంచే లైన్ ఉంటాయి. అంత పెద్ద ఏమంటారు జాతర. ఇంకా జాతరకి అయితే 3 months అట్లా టైం ఉంది. తెరిపి మనమైతే ఇప్పుడు దర్శనం సాఫీగా జరిగింది. ఇది వచ్చి టెంపుల్ వ్యూ ఎంట్రీ. గోపురం రాజగోపురం, ఇది సూపర్ ఉంది రాజగోపురం అయితే. ఇది వచ్చేసి మన కొండ అన్నమాట, గిరి. ఇది వచ్చి సూర్మాన్ గుండు కాడ ఇప్పుడు కొత్తగా త్రిశూలమది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చి మన రాజగోపురము, మంచి వ్యూ ఉంది. ఇప్పుడేమో దర్శనం అయిపోయిన తర్వాత అవతల సైడ్ ఎల్లమ్మ బండ ఉంటుంది, కొండ మీద ఉంటుంది. అది గట పక్కన ఇంకో కొండ. అది దర్శనం చేసుకోమని వచ్చిండే. ఇది బ్యాక్ సైడ్ నుంచి మేము వస్తున్నాం రూట్. బట్ ఒకప్పుడైతే ఇవన్నీ ఏమంటారు జంగల్ లాగా ఉంటుండే మొత్తం. ఇవి ఇప్పుడు చూస్తారా రోడే ఉండదు. బట్ మన మల్లన్న స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఎట్లయినా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవాలని వస్తున్నాం. ఒకప్పుడు అయితే మీకు ఈ చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు రూటే లేదు తెలుసా. ఇది మొత్తం ఇదంతా కొండ అనమాట. రూట్ ఉండేది కాదు. జస్ట్ ఏంటంటే అడవి జస్ట్ ఇట్లా మట్టి రోడ్ ఉండేది. ఆ రోడ్లో మించి నడుచుకొని పోతే మొత్తం ఏమంటారు కుచ్చుకుపోతాయి కాళ్ళకి. ఏమంటారు ముళ్ళులు కుచ్చుకొని మాకు రక్తాలు వెళ్తుండే. నాకు బాగా గుర్తు. ఇప్పుడు చూడండి రోడ్ మస్తు అయింది. నేను అదే షాక్ అవుతున్నాను, అమ్మ ఇంత మంచిగా చేశారు కదా డెవలప్మెంట్ అని. రీసెంట్గానే చేసేది ఇది. ఇది వచ్చేసి మన టెంపుల్. ఇది ఒకప్పుడు ఈ గుడి గిట్ట లేదనమాట. ఒక రీసెంట్ ఇయర్స్లో కట్టారు గోపురం మీద అంతా. అంతకుముందు అయితే ఏం లేదు, చిన్న బండ కింద అమ్మవారు ఉంటుండే. ఆ బండ అవుట్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి రిటర్నింగ్ రోడ్డు. ఇది కూడా ఒకప్పుడు అసలుగా మొత్తం ఇదంతా మట్టి రోడ్ తెలుసా. ఒక మనిషి 2 మనిషి పోయేటట్టు ఉంటుంది రోడ్డు. అటు నుంచి ఇటు నుంచి ఎదురుకు ఇట్లా గుద్దుకొని పోతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొత్తము అడవి, పాములు, మళ్ళీ ఏమంటారు కోతులు అయితే విపరీతంగా ఉంటాయి. ఇక ముంగటి వాళ్ళది ఏమంటారు కోతులకి మిర్చి మీద పడుతున్నాయని అవి ఆకులు అయితే దింపుకొని పట్టుకుపోతారు కొమ్మలు. వచ్చి కింద నల్లపోచమ్మ టెంపుల్. ఈ టెంపుల్ మాత్రం ఎప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉంది. ఈ టెంపుల్ గిట్టండి ముందే ఆ నుంచి చూస్తున్నా సేమ్ అది. ఇది వచ్చి వాటర్ ట్యాంక్. ఇది వచ్చి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కదా, యాక్చువల్లీ ఇది ఎంట్రీ. ఇది వచ్చి సూర్మాన్ గుండు పక్కనే ఇంకొకటి ఉంటుంది. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బట్ ఇది ఏందో నాకు తెలియదు. నాకు తెలిసి ఇది ఏమంటారు కొత్త మండపం అయినా కావాలి, లేదంటే దేవునిది. ఇది నార్మల్గా దేవునికి పట్టాలు లగ్నాలు చేస్తారు కదా, వాటి కోసం కావచ్చు. బట్ బిల్డింగ్ మాత్రం మస్తు కట్టారు. యాక్చువల్లీ ఇంకా అది కంప్లీట్ కాలే, ఇంకొంచెం లోపల వర్క్ ఉన్నట్టుంది, ఇంకేం స్టార్ట్ కాలే. బట్ ఇఫ్ ఒకసారి అది నెక్స్ట్ ఈ జాతర లోపల అవుతుందేమో. నాకు తెలిసి ఆబ్వియస్లీ అది ఒక దేవుని కోసమే సన్నిధి లాగా. ఎందుకంటే ముంగట ఆల్రెడీ ఉంది కానీ చిన్నగా అయినట్టుంది. సైడ్కి దాని పక్కనే కట్టారు. ఆబ్వియస్లీ ఇక్కడ విఐపి గెస్ట్లు కానీ, లేకపోతే దేవునికి సంబంధించిన ఏమన్నా కళ్యాణము, లేకపోతే అమ్మవారికి సంబంధించింది ఎల్లమ్మ తల్లిది కళ్యాణాలు చేస్తారు. లగ్గాలి ఫేమస్ అనమాట. ఎప్పుడైనా ఆషాఢ మాసంలో లేకపోతే మన ఉగాది టైంలో చేస్తారనమాట.
బట్ మల్లన్న స్వామి టెంపుల్ మాత్రం ఫుల్ డెవలప్ అయింది. నేను చిన్న ఉన్నప్పుడు అయితే అసలు ఇంత డెవలప్ లేదు. సూపర్ అసలు. ఇదైతే నార్మల్గా ఏమంటారు ఎంట్రీ కానీ నేనే తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఆఫ్ నార్మల్ డేస్లో అయితే ఇక్కడ రష్ అసలు మామూలు ఉంటారు తెలుసా, ఇసుక తీయనంత ఉంటారు. ఇప్పుడు ఈరోజు నేను లక్కీగా ఈరోజు పోయినాం కాబట్టి మాకు దర్శనం మాత్రం హైలైట్ ఏంటంటే 10 minutesలో అయిపోయింది తెలుసా. 10 minutesలో దర్శనం మొత్తం అయిపోయింది. అసలు జనాలు అంత ఏం లేరు, మామూలుగా అసలు నడుచుకొని ఇట్లా వాకింగ్ చేసినట్టు ఇట్లా మొత్తం తీసుకొని డైరెక్ట్ టెంపుల్ ద్వారం కాడికి వెళ్ళిపోయినాం. దర్శనం మాత్రం సూపర్ అయింది. మాకు ఫస్ట్ టైం అనమాట అంత తక్కువ దర్శనం. అసలు ఖాళీగా పంతులు గిట్ట ఏమనలేరు, లోపల పూజారీలు మంచిగా ఒక 2 minutes 3 minutes దేవుని మంచిగా చూసుకొని మంచిగా నిండుగా చూసుకొని వచ్చిన మాకైతే సూపర్ ఆనందం అసలుకి. చూసేది కదా మన స్వామి టెంపుల్. మీరు గిట్ట ఎవరైనా ఎప్పుడైనా వచ్చారు ఇక్కడ అంటే కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ చూస్తే ఎప్పుడైనా రండి మన స్వామి టెంపుల్. ఇగో ఇదైతే చూడండి అసలు హైలైట్. ఈ టెంపుల్ వచ్చేసి మన మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం ముందు పోగానే ఉంటుంది. ఈ టెంపుల్ పేరు బండి చక్రాలది. దీనికి స్టోరీ ఏంటంటే మన మల్లన్న స్వామి అతని రథనం మొత్తం దేశం మొత్తం ఇట్లా తిప్పుకొని వస్తుంటే ఇక్కడ వచ్చి ఆ రథాన్ని ఆపినట్టు ప్రజలు భావిస్తారు. ఇక్కడ ఆపి అతను కొంచెం విశ్రాంతి తీసుకొని అక్కడ పైన ఉన్న సూర్మాన్ గుండు సైడ్ వెళ్ళి అతను ఏమంటారు దైవంగా ఏమంటారు అవతారం ఎత్తి రూపం తీసుకున్నట్టు చరిత్ర ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ప్రజలు గిట్ట విశ్వసిస్తారు. నేను పర్సనల్గా ఇక్కడ అడుగుతే ఏంటంటే శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి అతని రథాన్ని మొత్తం ఇట్లా ఏమంటారు దేశాలు ఇట్లా యుద్ధాలు చేసి రాక్షసులతోనే ఇక్కడ అలసిపోయి ఇక్కడికి వచ్చి ఏమంటారు రెస్ట్ తీసుకుంటే అక్కడ ఆయన నిలిపిన బండే ఈ గుడి అన్నట్టు చిహ్నం. ఆయన అక్కడికి వెళ్ళి ఏమంటారు దేవుడుగా అవతారం తీసుకొని రూపం ఎత్తాడని అర్థం. ఇదేమో చెట్టు అనమాట. ఈ చెట్టు నాకు తెలిసి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది, ఎన్నో 100 years నుంచో ఏమో మరి. ఆ చెట్టు మాట మన చాలా పెద్దగా. బట్ ఎప్పుడైనా మీరు టెంపుల్కి వెళ్తే మాత్రం ఇది మల్లన్న స్వామి టెంపుల్ దర్శించుకొని కొంచెం ముంగడికి వస్తుంటేనే కమాన్ సైడ్ వెళ్తుంటేనే రైట్ సైడ్లో ఉంటుంది మీకు. చూడండి ఎప్పుడైనా ఇది వచ్చేసి ఇక మెయిన్ కమాన్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఆ ముంగడికి వెళ్తే అదేమంటారు కొమరవెల్లి విలేజ్ది బస్ స్టాప్ ఉంటుంది. ఈ స్టాచ్యూ వచ్చేసి పోలీస్ బొమ్మ. ఇది చిన్నప్పుడు ఫేమస్ తెలుసా ఈ పోలీస్ బొమ్మ. బికాజ్ ఆఫ్ నేను చిన్న ఉన్నప్పుడు అయితే పోలీస్ బొమ్మ కాడ ఉన్నారు అంటే ఫోన్ చేసుకునేటప్పుడు ఒక 2 groups ఉంటే మీరు ఎక్కడి దాకా వెళ్ళారంటే మేము పోలీస్ బొమ్మ కాడ ఆగినాం, పోలీస్ బొమ్మ కాడ అంటే మాకు అర్థం కాకపోతుండే అప్పుడు పోలీసు ఉంటుండే అని అనుకుంటుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు తప్పిపోయినా ఎవరైనా చెప్తుండే ఇక్కడ పోలీస్ బొమ్మ కాడ ఉన్నారు, ఎందుకంటే అక్కడనే ఒకటి ఏమంటారు వాళ్ళది సెటప్ ఉంటుండే, పోలీస్ వాళ్ళది పక్కనే క్యాంప్ ఉంటుండే, వాళ్ళ దాంట్లో చెప్తుండే. ఇది వచ్చేసి మన సిద్దిపేట హైవే ముంగట కమాను. ఈ కమాన్ అంటే సిద్దిపేట రూట్ ఇది మొత్తం, ఇక్కడ నుంచి రావచ్చు. ఇవ్వండి సిద్దిపేట హైవే స్ట్రైట్ వెళ్తే సిద్దిపేట, మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి హైదరాబాద్ అలా టచ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి టైం అయిపోయిందనమాట. కుమరవెల్లిలో 5:30కి లాస్ట్ బస్ ఉంటుందంట, మాకు తెలియదు అది. మేము 6 o'clock అట్లా బయలుదేరినాం. ఇక్కడ హైవేస్ మీద ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపుతారు సిటీ అనుకొని ఆగిండే. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే బస్సెస్ అస్సలు వస్తూనే లేవు. ఇంత టైం అయింది కానీ ఒక్క బస్సు వస్తలేదు. ఇక్కడేమో 6 గంటలకు మొత్తం చీకటి అయిపోతుంది. ఎందుకంటే మన సిటీలో అయితే 6 గంటలకి నార్మల్గా ఉంటుంది కదా, ఇక్కడ ఊర్లో ఏంటంటే 6 అవ్వగానే మొత్తం చీకటి. చూడండి ఎట్లుంది చీకటి. ఇంకా బస్సే దొరకాలి మాకైతే. 7:30 అవుతుంది, 7:30 అవుతుంది. అసలు ఊరు ఎట్లా అయిపోయింది చూడండి, మొత్తం రాత్రి 10-11 అయినట్టుంది. ఊళ్ళో అంతే ఉంటుందంట, నాకు ఇక్కడ తెలియదు. కానీ మాకు ఇంకా బస్సే రాలే. 1.5 hours నుంచి ఉంటున్నాం ఇక్కడ. మాతో పాటు ఇంకా చాలా ప్రజలు ఉన్నారు. వాళ్ళు గిట్ట ఇక్కడ నార్మల్ లోకల్గా ఊర్లో కానీ ఎక్కువ శాతం అయితే మా బస్సు వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.